عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين. الحمد لله. ఈరోజు మనం కితాబు తౌహీద్ దీని యొక్క వ్యాఖ్యానం అరబీలో అల్ కౌలు సదీద్ మరియు ఈ రెండిటి అనువాదం ఏకత్వపు బాటకు సత్యమైన మాట అనే పుస్తకం. ఈ పుస్తకంలోని 8వ పాఠం చదవబోతున్నాము. ఈరోజు మనం చదవబోతున్నటువంటి ఈ 8వ పాఠం తౌహీద్కు సంబంధించి మన రోజువారీ జీవితంలో చాలా చాలా ముఖ్యమైన ఒక అంశం. గ్రామాల్లో ఉన్నవారు కానివ్వండి, పల్లెల్లో పట్టణాల్లో ఉన్నవారు కానివ్వండి, లేదా వారు చదువరులై జాబ్ చేసేవారైనప్పటికీ, లేదా ఎక్కువ డిగ్రీలు సంపాదించకుండా చిన్నపాటి జ్ఞానంతో చిన్న పనులు చేసుకునేవారైనా, స్వయం మానవులకు అవసరం. మానవులు వారి రోజువారీ జీవితంలో ఏ జంతువులను వెంట ఉంచుకుంటారో, మేకలు కానివ్వండి, ఆవులు కానివ్వండి, ఇంకా వేరే ఇలాంటివి, వాటికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైన అంశం. రండి, అల్లా యొక్క పేరుతో స్టార్ట్ చేస్తున్నాము. శ్రద్ధగా ఈ పాఠాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 8వ అధ్యాయం బాబు మాజా ఫిర్ రుకా వత్తమాయిం. రుకియా సర్వసామాన్యంగా మన తెలుగులో మంత్రాలు అని అంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, మన మంత్రాలు అన్నప్పుడు అవిశ్వాసులు కొన్ని మంత్రాలు ఏవైతే చేస్తారో వాటి గురించి ఆలోచన పోకూడదు. ధర్మపరమైన మంత్రాల గురించి మనం చెప్తున్నాము అని ఇక్కడ మనసు ఉండాలి. అలాగే తాయత్తులు. ఇమాం మహమ్మద్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా ఈ అధ్యాయంలో ఈ హదీతులు ప్రస్తావించారో వాటిని చదివేకి ముందు ఒక్కసారి గత పాఠాన్ని సంక్షిప్తంగా గుర్తు చేసుకోవడం కాదు, అధ్యాయాన్ని, దాని పేరును ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ నిజంగా మీకు ఇంతకుముందు మనం చదివినటువంటి అధ్యాయం 7వ అధ్యాయం గుర్తు ఉండేది ఉంటే, అందులో స్పష్టంగా షిర్క్ అని చెప్పడం జరిగింది, పదం వచ్చింది. కానీ ఈ అధ్యాయంలో ఇక్కడ మీరు చూస్తున్నట్లు షిర్క్ అని రాలేదు. ఏడవ అధ్యాయం ఇక్కడ చూస్తున్నారు కదా, ఏముంది? కష్టం తొలగిపోవుటకు లేక రాకుండా ఉండుటకు కడియాలు దారాలు లాంటివి ధరించుట షిర్క్. చూస్తున్నారు కదా. కానీ ఇప్పుడు మనం ఏ అధ్యాయం నంబర్ 8 చదవబోతున్నామో, ఇందులో రుక్యాలు అంటే మంత్రాలు, తాయత్తులు షిర్క్ అని ఇలా చెప్పలేదు, వాటి ఆదేశాలు అని చెప్పారు. ఎందుకంటే ఈ అంశం వాస్తవానికి 7వ అధ్యాయంలో ఏ అంశమైతే మనం చెప్పుకున్నామో దాన్ని సంపూర్ణం చేస్తుంది. కానీ వాటిలో ఆ కడియాలు అలాంటివి ధరించుట స్పష్టమైన షిర్క్. కానీ రుకియాలో కొన్ని ధర్మపరమైనవి, మరికొన్ని షిర్క్కు సంబంధించినవి. వివరాలు తర్వాత వస్తాయి. ఇక తాయత్తుల విషయానికి వస్తే, ఇందులో కొన్ని షిర్క్ అవుతాయి, మరికొన్ని యోగ్యం లేనప్పటికీ నాజాయజ్ లేదా హరాం ఈ విధంగా అనవచ్చు, తప్పు అని అనవచ్చు, కానీ షిర్క్ అని అనరాదు.
ఏంటి ఆ వివరాలు, ఎలాంటివి? అవే ఇప్పుడు మనం చదవబోతున్నాము. కానీ ముందు అధ్యాయాన్ని నేను కొంచెం వివరించాను. ఇంతకుముందు చదివిన 7వ అధ్యాయానికి ఇది సంపూర్ణం చేస్తున్నటువంటి అధ్యాయం. అయితే రండి, మొదటి హదీస్. عن أبي بشير الأنصاري رضي الله عنه أنه كان مع رسول الله صلى الله عليه وسلم في بعض أسفاره فأرسل رسولا ألا يبقين في رقبة بعير قلادة من وتر أو قلادة إلا قطعت. అబూ బషీర్ అన్సారీ రదియల్లాహు అన్హు ఉల్లేఖించారు, ఆయన ఓ ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక చాటింపు చేసే వ్యక్తిని ఈ వార్త ఇచ్చి పంపారు. ఏంటి వార్త? తమ ఒంటె మెడలో ఎవరూ కూడా తీగతో తయారైన పట్ట ఉంచకూడదు. తీగతో తయారైనది కానివ్వండి, ఇంకా వేరే ఉంచకూడదు. ఒకవేళ ఉంటే తెంపేసేయాలి, దాన్ని విరగ్గొట్టి తీసేయాలి. ఈ హదీస్ సహీ బుఖారిలో ఉంది 2843, సహీ ముస్లింలో ఉంది 2155. ఇక్కడ గమనించండి మీరు, అరబీలో వతర్ అన్న పదం వచ్చింది. అరబీలో వతర్ అన్న పదం వచ్చింది. అయితే సర్వసామాన్యంగా అరబ్బులో వారు ధనస్సు అంటాము కదా, బాణం పెట్టి అందులో వదులుతారు. మైక్ ఆన్ ఉందా లేదా మీది? మీలో ఎవరైనా తెలిసిన వారు మాట్లాడండి. ధనస్సు ఇల్లు మరియు బాణం తెలుసు కదా? ఇల్లు ఎక్కు పెట్టడం షేక్ తెలుసు షేక్. ఎక్కడ మహాభారతంలో చూసారా, ఎందులో చూశారు? రామాయణంలో రామాయణం సార్ రామాయణము భారతంలో మీకు అల్లాహుల్ ముస్తాన్, అల్లాహుల్ ముస్తాన్. ఇప్పుడు వేసాం మాషా షేక్. అల్లా, మాషా అల్లా. అయితే సీరత్లు కూడా చూసాం సార్. అల్హమ్దులిల్లా, అల్హమ్దులిల్లా. ఈ రోజుల్లో వాస్తవానికి సీరత్ యొక్క పాఠాలు, ఖురాన్, తఫ్సీర్, హదీస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రజల్లో వ్యాపింప చేయడం చాలా అవసరం. ఎందుకంటే మనం ఇస్లామీయ బోధనలు తెలుపుతాము కనుక మనం హద్దులో ఉండి ఇష్టం వచ్చినట్లు ఏ విషయం కూడా చెప్పడానికి అర్హత లేదు. కానీ ఎవరి వద్దనైతే సత్యము లేదో ప్రజల్ని తమ వైపునకు ఆహ్వానించుకోవడానికి, తమ వైపునకు మరల్పించుకోవడానికి ఏ సాధనమైనా ఉపయోగిస్తారు. మరి ఈ రోజులో ఉన్న ఈనాటి సమాజం వీడియోలలో చూసి ఎగురుతున్న, దునుకుతున్న, మంచి మ్యూజిక్లో వస్తున్న వాటిని చూసుకుంటూ వాటి పట్ల ప్రభావితులైపోతారు. గమనించండి, ఇప్పుడు ధనస్సు మరియు అందులో పెట్టి వదిలే అటువంటి బాణం యొక్క ప్రస్తావన వచ్చింది. అయితే మన బద్ర్ యుద్ధంలో కానివ్వండి, ఉహద్ యుద్ధంలో కానివ్వండి, ఇలాంటి అవసరాలు పడ్డాయి. ప్రత్యేకంగా ఉహద్ యుద్ధంలోనైతే ప్రత్యేకంగా దీని ప్రస్తావన వస్తుంది. హజరత్ తల్హా రదియల్లాహు తఆలా అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు నిలబడిపోయారు. ఏ బాణం వచ్చినా గాని తమ చెయ్యిపై ఆపుతూ ఆయన యొక్క చెయ్యి మొత్తం రంధ్రాలుగా అయిపోయి రక్తం వెళ్ళి అది మొత్తం షలైపోయింది, పని చేయకుండా అయింది ఆ విధంగా. కానీ చూడండి, వెంటనే మనకు ఏం ఆలోచన వస్తుంది? ధనస్సు మరియు దానిలో బాణం వదలడం. ఓ, ఎవరిని పెళ్లి చేసుకోవడానికి రాజు నా బిడ్డని ఇస్తాను, ఎవరైతే ఈ చేప కన్నులో కొడతారు అన్నటువంటి విషయాలే గుర్తుకొస్తాయి. ఎందుకు? వాటన్నిటినీ ఒక ఫిలిం మాదిరిగా ఒక వీడియోలో చూసి మనసులో నాటిపోయాయి. అయితే ఈ రోజుల్లో వాస్తవానికి ఇంటిలో మనం ఈ సత్య ధర్మాన్ని, సీరత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను, ఖురాన్ అనువాదాన్ని
బోధపరచడం, చెప్పడం చాలా అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. దీని యొక్క ప్రాముఖ్యతను మీరు కూడా గ్రహించండి. అయితే ఎక్కడున్నాము మనం? ఆ దీని ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, అరబ్బులో ఏం చేసేవారు, వారు ఎప్పుడైతే ఆ ధనస్సు ఏదైతే ఉంటుందో కొంచెం సగం రౌండ్ ఉంటుంది, సగం. తర్వాత దాంట్లో ఒక తీగ లాంటిది ఉంటుంది, అది లాగుతుంది. అప్పుడే కదా బాణాన్ని వదిలేది. అది పాతబడిన తర్వాత ఆ తీగ లాంటిది ఏదైతే ఉన్నదో అది పాతబడిపోయిన తర్వాత తీసి ఒంటెలకు ఇంకా వేరే జంతువులకు వేసి దాని వెనుక ఒక మూఢనమ్మకం వారికి ఉండింది. ఏమిటంటే, ఇది మనం యుద్ధంలో ఉపయోగించినది కదా, ఇది మనం ఇక మన ఈ జంతువుకు వేస్తే దానికి ఫలానా రోగం రాకుండా, ఫలానా రకమైన ఏదైనా బాధ రాకుండా ఉంటుంది అన్నటువంటి. అయితే ఒక ప్రయాణంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని గమనించారు. కొందరు తమ యొక్క ఒంటెలలో ఇలాంటి వేసి ఉన్నారు. అయితే ఇక్కడ అది ఏదైనా ఇనుప కడ్డీ లాంటిదైనా కానీ వేరే దేనికి సంబంధించినదైనా కానీ ఆ కాలంలో ఆ రోజుల్లో వతర్ అన్న పేరుతో అది ఉపయోగించేవారు. కానీ ఈ రోజుల్లో గ్రామాల్లో కొందరిని చూస్తారు కావచ్చు, మీరు కూడా చూశారు కావచ్చు, బర్రె పాలు ఇవ్వకుంటే తీసుకెళ్ళి ఫలానా దగ్గర ఏదైనా మంత్రం చేయించుకరా అని అంటారు. లేదా మంత్రాలు చేసేవారు ఎవరైనా ఉండేది ఉంటే వచ్చి దానికి ఏదైనా మంత్రం చేయమని అంటారు. మరికొందరు ఏదైనా ఇలాంటి తావీజ్ లాంటి, తాయత్తు లాంటి వస్తువులు ఆ జంతువు యొక్క మెడలో కానీ కాలుకు కానీ కడతారు. మరికొందరు చెవుకు అలాంటిది ఏదైనా వేస్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోండి, మనుషులు స్వయం తమ కొరకు అయినా కానీ తమ జంతువుల కొరకైనా కానీ ఏదైనా లాభం కలగాలని లేదా కలిగిన నష్టం దూరం కావాలని దానికి ఇలాంటి మూఢనమ్మకాలతో ఏదైనా వస్తువులు తగిలివేయడం, వ్రేలాడదీయడం, ఇదంతా కూడా షిర్క్ సాధనాల్లోకి వస్తుంది, షిర్క్ వైపునకు లాక్కెళ్తుంది. అందుకొరకు వీటి నుండి దూరం ఉండాలి. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో కొందరు కొన్ని రకాల పట్టాలు వేస్తారు. ఇప్పుడు సర్వసామాన్యంగా గ్రామాల్లో చూసిన ఒక విషయం నేను అది చెప్తున్నాను. ఒకరో ఇద్దరో ముగ్గురో పూర్తి ఒక గ్రామం లేదా 2-3 గ్రామాల జంతువులు మేపే వాళ్ళు ఉంటారు. ఆ జంతువులకు అలవాటైపోతుంది, పొద్దున లేస్తేనే దాని తాడు వదిలేస్తే స్వతహాగా వెళ్ళి ఒక చోట జమ అవుతాయి. అక్కడి నుండి ఊరి ఆ గ్రామంలో అక్కడ జమ అయిన జంతువులన్నిటినీ ఇక తీసుకొని వెళ్ళి పొద్దంతా మేపుతూ ఉంటారు. సాయంకాలం ఊరిలో ప్రవేశించిన వెంటనే ప్రతి జంతువు తమ ఇంట్లోకి వచ్చేస్తుంది. ఏ జంతువు ఏ ఇంటి వారిదో ఆ ఇంట్లోకి వచ్చేస్తుంది. అయితే ఇది నా జంతువు అన్నట్లుగా గుర్తుండడానికి కొందరు ఒక రకమైన పట్టా వేస్తారు. అయితే ఇక్కడ ఉద్దేశం మారింది కదా. లేదా సర్వసామాన్యంగా మన ఈదుల్ అద్హా సమయంలో కానివ్వండి, లేదా హిందువుల కొన్ని పండుగలు ఉంటాయి, అందులో మేకలు ఇలాంటివి కొన్ని జంతువులు వారు జిబా చేస్తారు కదా. ఆ సమయంలో ఎక్కువ సంఖ్యలో జంతువులు అమ్ముడుపోతాయి. ఎక్కువ జంతువులను అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. ఆ సమయంలో ఏమంటారు దాన్ని, జంతువుల సంత, జంతువుల బజారు అని అంటారు కదా. అక్కడికి చాలా మంది అమ్మడానికి వస్తారు. వారు తమ జంతువులకు అంటూ ఒక ప్రత్యేక గుర్తు వేస్తారు, లేదా చెవులకు ఒక రకమైన బిల్ల లాంటిది పెడతారు. చిన్నగా దానికి అవస్థ అవుతుంది కావచ్చు, కానీ అది ఒక ప్రెస్ చేసే మాదిరిగా. ఇక్కడ కూడా ఉద్దేశం ఏమున్నది, ఏదో రోగం లేదా ఏదో నష్టం రాకుండా, వచ్చిన నష్టం పోవాలని అలాంటి ఉద్దేశం లేదు. కేవలం అది గుర్తింపు కొరకు. ఇలాంటివి వేయడంలో పాపం లేదు.
ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలి, లేదా అంటే చాలా ప్రమాదంలో పడిపోతారు. ఎవరైతే కేవలం నా జంతువు అన్నట్లుగా తెలియడానికి, లేదా ఇప్పుడైతే చేయడం లేదు కానీ మన ప్రవక్త కాలంలో, సహాబాల కాలంలో, సలఫె సాలిహిన్ కాలంలో ఆ రోజుల్లో జంతువుల మీదనే ప్రయాణం చేసేవారు కదా. కొన్ని జంతువులను ప్రత్యేకంగా హరంలో దిబాహ్ చేయడానికి తీసుకెళ్లేవారు. ఒంటెలు కానివ్వండి, ఆ ఆ, లేదా ఎద్దులు, ఆవులు ఇలాంటివి. అయితే సూర్య మాయిదా స్టార్టింగ్ లో చూడండి, అక్కడ ప్రస్తావన వస్తుంది, ఏ జంతువులనైతే హరంలో దిబాహ్ చెయ్యడానికి తీసుకువెళ్తున్నారో దానికి కూడా ప్రత్యేకంగా ఒక గుర్తు పెట్టేవారు, దానికి ఒక పట్టా వేసేవారు. అక్కడ ఉద్దేశం ఏమిటి? చూసే వారికి తెలిసిపోతుంది, ఈ జంతువు సామాన్య జంతువు కాదు, హరంకు వెళ్తుంది, కాబా వద్ద హరంలో మక్కాలో దిబాహ్ చేయడానికి దీన్ని తీసుకువెళ్తున్నారు అని. దారి మధ్యలో ఆ రోజుల్లో దారి మధ్యలో ఎవరైనా దొంగలించారన్న జంతువులు, ఇలాంటి పట్టా ఉన్న హరంకు తీసుకువెళ్తున్న జంతువులు ఏదుంటే వాటిని దొంగలించడానికి కూడా భయపడిపోయేవారు. ఇంతవరకు నేను చెప్పిన మాటలన్నిట్లో రెండే రెండు మాటలున్నాయి. అర్థమైంది కదా? సర్వసామాన్యంగా జంతువులకు తీగలు అని, పట్టాలు అని, ఇంకా వేరే ఏవైనా వేస్తారో అందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి, వాటికి ఏదైనా నష్టం రాకుండా, ఏదైనా రోగం రాకుండా, లేదా వచ్చినా పోవాలన్నటువంటి మూఢనమ్మకాలతో ఇది జాయజ్ లేదు, ఇది యోగ్యం కాదు, ఇది షిర్కులో వస్తుంది, ఇవి ఇలా వేయకూడదు. రెండవది, కొన్ని రకాల పట్టాలు లేదా చెవులకు కొన్ని రకాల స్టిక్కర్ లాంటివి, ఇవి కేవలం ఒక గుర్తింపు కొరకు ఉంటాయి, వాటి వెనక ఏ మూఢనమ్మకాలు ఉండవు, ఇలాంటివి జాయజ్, యోగ్యం. రెండవ హదీస్ ఈనాటి ఈ అధ్యాయంలో, وعن ابن مسعود رضي الله عنه قال سمعت رسول الله صلى الله عليه وسلم يقول إن الرقى والتمائم والتولة الشرك. ఇబ్ను మస్ఊద్ రదియల్లాహు తఆలా ఉల్లేఖించారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పగా విన్నాను, మంత్రాలు, తాయత్తులు, తివల అంటే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుటకు చేతబడి ఒక రకం ఉన్నది, అది దాన్ని అంటారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మంత్రాలు, తాయత్తులు, తివల ఈ మూడు షిర్క్ అని చెప్పారు. అబూ దావూద్ 3883. హదీస్ ఎవరు ఉల్లేఖించారండి ఇక్కడ? ఇబ్ను మస్ఊద్, అంటే అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా. మనం ఈ హదీస్ అబూ దావూద్లో ఏదైతే చూసామో, ఇంకా దీనికి సంబంధించిన కొన్ని వివరాలు కనబడుతున్నాయి. సంక్షిప్తంగా అది తెలుసుకుంటే మనకు చాలా లాభం ఉంటుంది. ఏంటి అది? ఒకసారి అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా ఇంట్లో వచ్చేసరికి ఆయన తన భార్య జైనబ్ రదియల్లాహు తఆలా అన్హా వద్ద ఒక తావీజు, ఒక తాయత్తు చూస్తారు. చూసి, ఇదేంటి, అబ్దుల్లా బిన్ మస్ఊద్ ఇంట్లో ఇలాంటి వస్తువుల అవసరాలు ఏమాత్రం లేవు, నువ్వు ఎందుకు ఇది ఉపయోగించావు? నా కన్లో ఒక బాధ ఉండింది, చాలా నాకు ఇందులో దురద మరియు అవస్థ ఉండింది. అయితే ఫలానా ఒక ఆమె వద్దకు నేను వెళ్తే ఆమె నాకు ఈ తాయత్తు ఇచ్చింది. అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు చెప్పారు, ఇది తీసేయి. అసలు విషయం ఏమిటంటే, శైతాన్ మిమ్మల్ని షిర్కులో పడవేయడానికి ఇలాంటి పనులు చేస్తాడు. లేదండి, అది వేసుకుంటే నాకు చాలా బాగుంటుంది, అది తీసేస్తే నాకు చాలా దురద పెడుతుంది, అవస్థగా ఉంటుంది. అబ్దుల్లా బిన్ మసూద్ చాలా స్పష్టంగా చెప్పారు, అసలు విషయం ఏమిటంటే, నీవు దానిని తీసినప్పుడు శైతాన్ తన వేలు నీ కంట్లో గుచ్చి నీకు బాధ కలుగజేస్తాడు. నీకు తెలియదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఇన్న రుకా వత్తమాయిమ వత్తివలత షిర్కున్. ఈ మంత్రాలు, తాయత్తులు మరియు తివల షిర్కు సంబంధించినవి అని. ఆ తర్వాత
ఔదు బి కలిమాతిల్లాహి తామ్మ వేరే కొన్ని దువాలు కూడా నేర్పుతారు. అయితే ఇక్కడ విషయం అర్థమవుతుంది కదా. ఈ హదీసులో 3 విషయాల ప్రస్తావన వచ్చింది. ఈ హదీసులో 3 విషయాల ప్రస్తావన వచ్చింది. అయితే ఇప్పుడే నేను దీనికి సంబంధించిన వివరణ ఇవ్వడం లేదు, ఎందుకంటే తర్వాత దీని వివరణ వస్తుంది. అక్కడ దీన్ని గురించి మనం విపులంగా తెలుసుకుందాము. రండి వేరే కొన్ని హదీసులు చదువుదాము. అబ్దుల్లా బిన్ ఉకైమ్ రదియల్లాహు తాలా అన్హు ప్రవక్తతో ఉల్లేఖించిన హదీసులో ఉంది, మన్ తఅల్లక షైఅన్ ఉకిల ఇలైహి, ఎవరు ఏదైనా వస్తువు వేసుకుంటే అతన్ని దాని వైపునకే అప్పగించబడుతుంది. తిర్మిది 2072. ఇక ఇక్కడ కూడా హదీస్ స్పష్టంగా ఉంది, ఎవరైనా ఏదైనా వస్తువు వేసుకుంటే అంటే ఇలాంటి మూఢనమ్మకాలతో. ఇప్పుడు స్త్రీలు మెడలో నగలు వేసుకుంటారు, ఎవరైనా పురుషుడు వెండి యొక్క ఉంగరం చేతిలో వేల్లో వేసుకుంటాడు. ఈ వేల్లో వేసుకుంటాడు అంటే గుర్తుకొచ్చింది, మొన్న ఒకరు అడిగారు, పురుషులు చూపుడు వేలిలో ఉంగరం వేసుకోవడం తప్ప అన్నట్లుగా. అయితే అది తప్పు కాదు, అలాంటి హదీస్ స్పష్టంగా లేదు. అయితే ఇది వేరు విషయం. కానీ ఇక్కడ హదీసులో చెప్పబడిన విషయం ఏంటి? ఏదైనా రోగం రాకుండా, అవస్థ కలగకుండా, బాధ కలగకుండా, లేదా ఏదైనా ఆపద వచ్చి ఉంటే దూరం కావడానికి కొన్ని రకాల తాయెత్తులు ఏదైతే ప్రజలు వేసుకుంటారో దాని విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 3 పదాలు వచ్చాయి, వాటికి సంబంధించిన చిన్న వివరణ తెలుసుకుందాము. మొదటిది తాయెత్తు. దాని గురించి ఇక్కడ హదీసులో పదం ఏమొచ్చింది? తమాయిం. తమాయిం అంటే తమీమా యొక్క బహువచనం. దాన్ని మనం సర్వసామాన్యంగా తెలుగులో తాయెత్తు అని అనువాదం చేస్తాము. దిష్టి తగలకుండా తమ సంతానానికి ధరింపజేయబడే వస్తువులు. ఈ రోజుల్లో కూడా ఎక్కువ శాతం పిల్లలకు వేస్తారు, లేదా పెద్దవారు కూడా ఇలాంటి ఉద్దేశాలతో వేసుకుంటారు. ఈ తాయెత్తులు ఇది ఖురాన్ నుండి ఉంటే కొందరు పూర్వ ధర్మవేత్తలు యోగ్యమని చెప్పారు. శ్రద్ధగా వినండి, తొందరపాటు పడకండి. ఖురాన్ నుండి ఉంటే అంటే ఏంటి భావం? అందులో ఏదైనా ఖురాన్ ఆయతు రాసి ఉంటే, అది యోగ్యమని గమనించండి. కొందరు పూర్వ ధర్మవేత్తలు, అర్థమవుతుంది కదా, మరికొందరు యోగ్యం కాదని, నివారించబడింది అని చెప్పారు. అయితే ఈ నివారించిన వారిలో ఇబ్నే మస్ఊద్ రదియల్లాహు తఆలా అన్హు ఉన్నారు. అర్థమైంది కదా. రండి దీనికి సంబంధించిన చిన్న వివరణ మనం తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ 2 మాటలు వచ్చేసాయి కదా మనకు. ఒకవేళ తాయెత్తు ఖురాన్ నుండి ఉంటే యోగ్యమని కొందరు అంటున్నారు, మరియు అది ఖురాన్ నుండి ఉన్నప్పటికీ యోగ్యం కాదు అని మరికొందరు అంటున్నారు. వీరిలో ఎవరున్నారు? అబ్దుల్లా బిన్ మసూద్ ఉన్నారు. ఎవరైతే ఖురాన్ నుండి ఉంటే యోగ్యమని అన్నారో వారి దగ్గర ఏంటి దలీల్? వారేమన్నారంటే, ఖురాన్లో అల్లాహ్ చెప్పాడు, వనునజ్జిలు మినల్ ఖుర్ఆని మా హువ షిఫా. ఖురాన్లో మేము అవతరించినటువంటి ఆయతులలో షిఫా కూడా ఉంది, స్వస్థత కూడా ఉంది. అంటే వీటి ద్వారా మనం అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కావడానికి, ఏదైనా బాధలో ఉన్నప్పుడు అవి తొలగిపోవడానికి ఈ ఆయతులు అల్లాహు తాలా మన కొరకు ఒక ఔషధంగా, ఒక స్వస్థతగా పంపాడు. అయితే వాటిని ఒకవేళ ఎవరైనా ఇలా వేసుకుంటే అందులో అభ్యంతరం ఏముంటుంది అన్నటువంటి ఆలోచన వారిది. కానీ ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం మర్చిపోకూడదు. అదేమిటి? ఎవరైతే ఖురాన్ నుండి
తాయెత్తు యోగ్యమని చెప్పారో వారు 3 కండిషన్లు పెట్టారు. ఈ రోజుల్లో కొందరు మొలిసావులు ఏదైతే తాయెత్తులు రాస్తారో, లేదండి మేము ఖురాన్ నుండే ఇస్తున్నాము అని అంటారో, వారు ఈ 3 షరతులు పాటిస్తున్నారా? ఏంటి 3 షరతులు? మొదటి షరత్, ఖురాన్ యొక్క 114 సూరాలలోని ఏదైనా ఒక ఆయత్, ఏదైనా ఒక సూరా, ఏదైనా ఒక ఆయత్లోని భాగం అలాంటిదై ఉండాలి. మరియు అది కేవలం అరబీ భాషలో రాసి ఉండాలి. వింటున్నారా? అరబీ భాషలో. మూడవ షరత్, ఇవి వేసుకొని వీటి ద్వారానే కాదు, అసలైన షఫా ప్రసాదించేవాడు అల్లాహ్ మాత్రమే అని బలమైన నమ్మకం ఉండాలి. ఇది అల్లాహ్ వచనాలు, అల్లాహ్ యొక్క వచనాలు, కలిమాతుల్లాహ్. కనుక అల్లాహ్ ఇందులో మన కొరకు షిఫా పెట్టాడు అన్నటువంటి నమ్మకం. అయితే ఇది ఒక సబబు మాత్రమే. అసలు స్వస్థత, షఫా, ఆరోగ్యం ఇచ్చేవాడు అల్లాహ్ మాత్రమే అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి. 3 షరతులు గుర్తున్నాయా? మరోసారి చెప్తున్నాను. ఖురాన్ నుండే ఉండాలి, అరబీలో రాసి ఉండాలి, మరియు అల్లాహే షఫా ఇచ్చేవాడు అన్నటువంటి నమ్మకం ఉండాలి. ఈ 3 షరతులు. కానీ ఈ రోజుల్లో అనేక మంది ఎవరైతే ఖురాన్ నుండి తాయెత్తు జాయిజ్ అంటారో ఈ 3 షరతులు పాటించడం లేదు. ఎన్నో తావీజులు తీసి చూడండి మీరు, అందులో నంబర్లు ఉంటాయి. దురదృష్టవశాత్తు మన దేశాల్లో కొన్ని ఖురాన్ ఉర్దూ అనువాదాలు వచ్చాయి. వాటి స్టార్టింగ్లో లేదా అంటే సూరే ఫాతిహా ప్రారంభమయ్యేకి ముందు కొన్ని పేజీలు, లేదా సూరే నాస్ తర్వాత కొన్ని పేజీలు ఉంటాయి. వాటిలో సూరతోంకే ఖవాస్, సూరతుల ప్రత్యేకతలు, సూరే ఫాతిహా యొక్క ప్రత్యేకత ఇది, సూరే బకరా యొక్క ప్రత్యేకత ఇది, సూరే ఆల్ ఇమ్రాన్ యొక్క ప్రత్యేకత ఇది, ఈ విధంగా రాసి ఉంటాయి. అందులో మరికొన్ని ఎలా ఉన్నాయి, ఈ సూరా యొక్క నంబర్లు ఇవి, మీకు ఏమైనా అనారోగ్యం, మీకు ఇలాంటి ఏదైనా బాధ, మీకు ఇలాంటి ఏదైనా ఇబ్బంది, మీకు ఇలాంటి ఏదైనా ఆపద ఉంటే ఈ నంబర్లు రాసి మీరు వేసుకుంటే మీకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి విషయాలు రాసి ఉంచారు. గమనించండి. ఏ పూర్వ ధర్మవేత్తలు ఖురాన్ నుండి యోగ్యమని అన్నారో వారు 3 కండిషన్లు ఏవైతే పెట్టారో ఆ కండిషన్లకు వ్యతిరేకంగా తమ సంపాదన కొరకు మార్గంగా చేసుకుని ఉన్నారు ఈనాటి కాలంలోని ఈ కొందరు మౌలవీలు. అర్థమవుతుందా? ఇక ఆ పూర్వ పండితుల్లో, ధర్మవేత్తల్లో ఎంతో మంది, అనేక మంది ధర్మవేత్తలు, వారిలో ఒకరు అబ్దుల్లా బిన్ మసూద్. వీరి అభిప్రాయం ఏమిటంటే ఖురాన్ నుండి అయినా కానీ తాయెత్తు యోగ్యం లేదు. అయ్యో ఏంటి మరి ఖురాన్ ఆయతును వీళ్ళు తిరస్కరిస్తున్నారా? ఎందుకంటే మొదటి వారు ఏం చెప్పారు, వనునజ్జిలు మినల్ ఖురాని మా హువ షిఫా అని చెప్పి ఆయత్ దలీల్ ఇచ్చారు కదా. లేదు, ఖురాన్ను వీళ్ళు రద్దు చేయడం లేదు. నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా. సహాబాలు ఖురాన్ను ఎలా రద్దు చేస్తారు? వీళ్ళేమంటారంటే అల్లా ఏదైతే చెబుతున్నాడో మేము ఖురాన్లో షిఫా అవతరింపజేశాము అని, ఆ షిఫా ఎలా లభిస్తుంది? చదవడం ద్వారా, ఇలా తగిలి వేసుకోవడం ద్వారా కాదు. దానికి ఇంకా ఎన్నో దలీళ్లు ఉన్నాయి. ఉదాహరణకు సహీ బుఖారీలో ఉంది కదా, అబూ సయీద్ ఖుదరీ రదియల్లాహు తఆలా అన్హు తేలు లేదా ఇంకా ఏదో విషపురుగు కాటు వేసిన వ్యక్తికి సూరే ఫాతిహా చదివి ఊదారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సంతోషపడి, ఇది రుకియ్యా, దీని ద్వారా దమ్ చేయాలి, ఇది ఒక మంత్రం చేసేటువంటి సూరా అని నీకు ఎలా తెలిసింది అని చాలా సంతోషపడ్డారు ప్రవక్త వారు కూడా. అయితే అల్లా ఏదైతే చెప్పాడో ఖురాన్
షిఫా అని. అది షిఫా ఎలా దొరుకుతుంది? అది షిఫా దొరుకుతుంది ఖురాన్ను చదవడం ద్వారా. ఇక్కడ వరకు విషయం అర్థమైపోయింది కదా? అంటే ఏం తెలిసింది? వాస్తవం ఏమిటంటే ఖురాన్ నుండి కూడా ఈ తాయెత్తులు రాసి వేసుకోవడం, లేదా ఎవరైనా మొల్సాబ్ వద్దకు వెళ్ళి అక్కడి నుండి రాయించుకొని తీసుకొచ్చి వేసుకోవడం, ఇదంతా యోగ్యం కాదు. యోగ్యం కాదు అన్న మాటయే చాలా బలమైనది, నిజమైనది. మరియు దీనికి మరొక చాలా మంచి మాట సమాహతు షేఖ్ ఇబ్ను ఉథైమీన్ రహిమహుల్లా చెప్పారు, గమనించండి. ఆయన ఏమంటారు? ఈ ఖురాన్ వాస్తవానికి ఒకవేళ ఖురాన్ ఆయతు వేసుకున్నప్పటికీ, ఖురాన్ లోని ఏదైనా ఆయత రాసి తగిలించుకున్న వ్యక్తి, అతడు అది వేసుకొని టాయిలెట్కి వెళ్తాడు, దాన్ని అవమానపరిచినట్లు అవుతుంది కదా. అది వేసుకొని ఉంటారు, వారి శరీరంలోనే ఉంటుంది. వారు ఇంకా ఏదైనా వేరే చెడు పాపం దుష్కార్యం జరిగే చోట ఉంటారు. అంతేకాదు వారు స్వయంగా పరోక్ష నింద, గీబత్, ఇంకా వేరే అలాంటి పనులు చేస్తూ ఉంటారు. గమనించండి, ఖురాన్ పట్ల ఒక రకంగా అసభ్యతగా, దాని మర్యాదకు వ్యతిరేకంగా చేసినట్లు అవుతుంది కదా. అంతేకాదు ఇంతకంటే మరీ ఘోరమైన మరొక చెడు ప్రబలిపోతుంది అని షేఖ్ ఉథైమీన్ రహమతుల్లాహి అలైహి చెప్తున్నారు. అదేంటి? ఖురాన్ నుండి తాయెత్తులు వేసుకున్న వారికి ఒక నమ్మకం ఏమైపోతుందంటే, ఇక మేము ఖురాన్ నుండే వేసుకున్నాము కదా అన్నటువంటి తృప్తిలో వారు చదవడం మానుకుంటారు. అవునా లేదా? ఈ రోజుల్లో అలాగే జరుగుతుంది కదా. అయ్యా, నీకు ఏదైనా చెడు కలలు వస్తూ రాత్రి కొంచెం భయంగా ఉండేది ఉంటే ఆయతుల్ కుర్సీ చదువుకొని ఊదుకోవయ్యా. అయ్యో నాకు రాదు కదా మల్సాబ్ అని జీవితాంతం రాదు రాదు రాదు. వేరే ఎన్నో చెడు నేర్చుకుంటాడు, చదువుకుంటాడు, వింటాడు, గుర్తుంచుకుంటాడు. ఎన్నో ఫిలింలోని ఎన్నో పాటలు గుర్తుండిపోతాయి, ఎన్నో సీన్లు గుర్తుండిపోతాయి. కానీ ఒక్క సూర ఫాతిహా, ఆయతుల్ కుర్సీ, ముఅవ్విదతైన్, ఖుల్ అఊదు బిల్ ఫలక్, ఖుల్ అఊదు బిన్ నాస్ లాంటి సూరాలు చదివి వాటి ద్వారా లాభం పొందాలి, నష్టాల నుండి దూరం ఉండాలి. ఎలా? వాటిని చదువుతూ ఉండాలి. ఉదయం 3 సార్లు, సాయంత్రం 3 సార్లు, పడుకునే ముందు 3 సార్లు, ఇలాంటివి ఉన్నాయి కదా సూరాలు, దువాలు. వాటి పట్ల అవి చదవాలి అన్నటువంటి శ్రద్ధ వారికి ఉంటుందా? ఈ విధంగా ఖురాన్ యొక్క తాయత్తు యోగ్యం అని చెప్పి వదిలేస్తే దానివల్ల ఇంకా ఇలాంటి నష్టాలు జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నాయి, మనం చూస్తున్నాము కూడా. అందుకొరకే ఖురాన్ నుండి అయినప్పటికీ తాయతు వేసుకోకపోవడమే అతి ఉత్తమ విషయం. ఖురాన్ నుండి కూడా ఉంటే అది ఉపయోగించరాదు. ఇక్కడున్నాము మనం ఇప్పుడు. ఇది తాయత్తు విషయం మీరు విన్నారు, చదివారు. ఇక రండి మంత్రాలు. ఈ రుకియ ఇది ఏకవచనం. రుకా దాని యొక్క ప్లూరల్, బహువచనం. దానిని అరబీలో మరొక పదం అజాయిం, ప్లూరల్ బహువచనం అజీమ, ఏకవచనంగా వస్తుంది. ఏంటి? దిష్టి తగిలినప్పుడు, విషపురుగులు కాటేసినప్పుడు మంత్రించుట. కానీ అవి షిర్క్ అర్థమునిచ్చే పదాలు ఉండకూడదు. షిర్క్ యొక్క భావం అందులో ఉండకూడదు. బహుశా ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను. స్వయంగా ఆ వ్యక్తిని కలిశాను నేను.
రమదాన్లో అతడు సైరీ కొరకు లేపడానికి ఓ పల్లెటూరులో వచ్చాడు. నేను కలిసినప్పుడు అతన్ని అడిగాను, ఏంటి ఈ వేషం మీది? పచ్చ రంగులో పెద్ద జుబ్బ లాంటిది వేసుకొని, పచ్చ రంగులో ఆ పగడి అని అమామ అని చుట్టేసుకొని, మరి ఇది కష్కోల్, ఒక పెద్ద గిన్నె లాంటిది, దేనికి సంబంధించింది ఉంటుంది, బొక్కది కాదు, అది వేరేదేదో సముద్రాల చివరిలో ఉంటుంది కదా, అలా అక్కడ దొరుకుతుంది సముద్రం యొక్క తీరంలో. అయితే ఏంటి ఈ విధంగా ఎందుకున్నారు అంటే, ఎక్కడెక్కడ ఉరుసులు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళి మేము దమ్ చేస్తూ ఉంటాము. దమ్ చేస్తారా? ఏం చదువుతారు? ప్రజలు చాలా మంది మా దగ్గరికి వస్తారు, మేము దువా ఇస్తాము, వారికి ఆరోగ్యం లభిస్తుంది, ఈ విధంగా మాకు చాలా మంచి సంపాదన అయిపోతుంది. చూడబోతే అతనికి ఒక్క అక్షరం అరబీ చదవరాదు. ఖురాన్ చదివిస్తుందా అంటే రాదు అని చెప్పాడు క్లియర్గా. ఇంకా వేరే ఏదైనా తెలుగు ఉర్దూ భాష వస్తుందా? చదవడం రాయడం ఏం రాదు. సరే మంచిది, నీవు చదివే అటువంటి ఆ పదాలు ఏంటి నాకు వినిపించండి అని అడిగాను. నిజంగా అతను వినిపిస్తే అందులో ఒక 2 పదాలు మాత్రమే అరబీ పదాలు మాదిరిగా కనబడుతున్నాయి. మిగతా ఏదో అతను చదివేది, దీని అర్థం ఏంటి అంటే నాకు అర్థం తెలియదు. సోదర మహాశివులారా, అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. షిర్క్తో కూడినవి ఉండకూడదు, మరియు అరబీ తప్ప వేరే భాషల్లో ఇలాంటి విషయాల నుండి జాగ్రత్తగా ఉండాలి. మంత్రాలు చేయడం అంటే సూరే ఫాతిహా చదివి ఊదడం, ఔదు బికలిమాతిల్లాహి తామ్మాతి మిన్ షర్రి మా ఖలక్ చదివి ఊదడం, ఇలాంటి ఏవైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో రుజువైనవు అన్ని రుకియాకు సంబంధించిన దువాలు సూరాలు ఇప్పుడు నేను చెప్పలేను, కానీ హదీతుల ద్వారా రుజువైన విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఇక తివల అంటే భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుటకు చేయబడే ఇంద్రజాలం. ఇది కూడా ఒక రకమైనది. మరియు ఈ సందర్భంలో షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహమతుల్లా అలై యూద క్రైస్తవుల నుండి అరబ్బులో వచ్చిన ఒక చెడు అలవాటు గురించి కూడా చాలా మంచిగా వివరించారు. ఏంటి? ప్రత్యేకంగా ఎప్పుడైతే ఒక యువకుడు ఒక యువతి మధ్యలో వారి ఇంటి యొక్క పెద్దవాళ్ళు సంబంధం కుదురుస్తారో దాన్ని ఏమంటారు? మంగ్ని అని అంటారు కదా. ఎవరైనా ఒకరింటికి వెళ్ళి మీ అమ్మాయి మాకు నచ్చింది, మీ అబ్బాయి మాకు నచ్చాడు, ఇక మనము కొద్ది రోజుల తర్వాత డేట్ పెట్టుకుందాము అన్నటువంటి ఒక మాట ఏదైతే మాట్లాడి వస్తారో, ఆ సందర్భంలో అబ్బాయి అమ్మాయికి ఉంగురం తొడిగిస్తాడు. అయితే ఇప్పటికీ యూద క్రైస్తవుల్లో ఇంకా వేరే జాతుల్లో ఆ ఉంగురానికి ఒక ప్రత్యేక భావం, అది ఎప్పటి వరకైతే ఆమె చేతిలో ఉంటుందో అలాగే అమ్మాయి అబ్బాయికి తొడిగిస్తుంది కూడా. అబ్బాయి చేతిలో నుండి అది ఎక్కడికైనా జారి పడిపోయింది, లేదా ఏదైనా ఆవేశంలో కోపంలో అబ్బాయి తీసేశాడు తన చేతిలో నుండి, ఈ అమ్మాయి పట్ల ఇక ప్రేమ లేదు, బహుశా అతడు వేరే ఏదైనా అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, అందుకొరకే ఈ ఉంగురం తీసేశాడు. ఇట్లాంటి 3 నమ్మకాల్లో కూడా పడిపోతారంట. దిబ్లా లేదా దబ్లా ఏదో అంటారు వాళ్ళు. అయితే ఇలాంటివి కూడా సరియైన విషయం కాదు అని అంటారు, ఇలాంటి 3 నమ్మకాలతో. ఇక రండి, మరొక హదీస్ మన ఈనాటి తాయత్తులు మరియు మంత్రాలకు సంబంధించిన 8వ అధ్యాయంలో ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ రహిమహుల్లా తమ ముస్నద్లో రువైఫి రదియల్లాహు తఆలా అన్హు వారి యొక్క హదీస్ తీసుకొచ్చారు. రువైఫి రదియల్లాహు అన్హు చెబుతున్నారు, قال لي رسول الله صلى الله عليه وسلم يا رويفع لعل الحياة ستطول بك فأخبر الناس أن من عقد لحيته أو تقلد وترا أو استنجى برجيع دابة أو عظم فإن محمدا بريء منه. ఓ రువైఫి,
బహుశా నీవు దీర్ఘకాలం బ్రతికి ఉంటావేమో. అయితే ప్రజలకు నీవు ఈ విషయం తెలుపు. గడ్డమును ముడి వేసే వారితో గడ్డమును ముడి వేసే వారితో లేక తీగలు మెడలో వేసుకునే వారితో పశువుల పేడ ఎముకలతో మలమూత్ర విసర్జన తర్వాత పరిశుద్ధపరుచుకునే వారితో ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంకు ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లంకు ఎలాంటి సంబంధం లేదు. ఎలాంటి సంబంధం లేదు. చూస్తున్నారా, 3 విషయాల ప్రస్తావన ఇందులో వచ్చింది. కానీ హెచ్చరిక ఎంత భయంకరంగా ఉందో గమనించండి. ఈ 3 పనుల్లో ఏ ఒక్కటి గాని చేసిన వానితో ప్రవక్త సంబంధం లేదు అంటే ఎంత భయంకరమైన హెచ్చరిక. అల్లాహు అక్బర్. అందులో మొదటిది ఏమిటి? గడ్డమును ముడివేయుట. సర్వసామాన్యంగా మన ప్రాంతాల్లో సిక్కులు వేస్తారు కదా ఇలా. లేక తీగలు మెడలో వేసుకొనుట. ఇక దీనికి సంబంధించింది ఇంతకుముందే మనం తెలుసుకున్నాము. తీగలు అనే కాదు, వతరన్ అంటే దేన్ని అంటారో, ఆ కాలంలో దేన్ని ఉపయోగించేవారో అది మనం తెలుసుకున్నాము. ఇక ఈ రోజుల్లో మెడలో వేసుకుంటారు కొందరు నడుముకు వేసుకుంటారు, మరికొందరు ఇమామే రామిన్ అని ఏమంటారు దాన్ని, మోచేతికి, ఇంకా పిల్లలకు వారి మణికట్ల వద్ద లేదా కాళ్ళల్లో నల్ల పూసలు లాంటివి. వీటన్నిటి వెనుక మూఢనమ్మకాలు ఉన్నాయి కదా. దిష్టి తగలకూడదు, ఏ అపాయం జరగకూడదు, ఏ యాక్సిడెంట్ జరగకూడదు, ఈ విధంగా. ఆ రోజుల్లో వాహనాలు అంటే వారికి జంతువులే ఉండినవి. కానీ ఈ రోజుల్లో మోటార్ సైకిల్ కానివ్వండి, సైకిల్ కానివ్వండి, ఆటో కానివ్వండి, కార్ కానివ్వండి, జీప్ కానివ్వండి, బస్సు కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, ఇంకా లారీ, ఏదైనా కానీ మనిషి వాటిని మొదటిసారిగా ఉపయోగించేకి ముందు ఏ దారాలు కడతాడో, ఏ నల్ల పూసలు కానీ, ఇంకా మిరపకాయలు కానీ, బూడిది గుమ్మలు కాయను కావని, కొబ్బరికాయ కొట్టడం కానివ్వండి, ఇలాంటివన్నీ ఏ మూఢనమ్మకాలతో చేయడం జరుగుతుంది. హిందువులైతే హిందువులు చేస్తారు కావచ్చు, కానీ వారిని చూసి మన ముస్లింలు చేస్తున్నారు. అది కదా బాధాకరమైన విషయం. ఇదంతా కూడా తౌహీద్కు విరుద్ధమని మన ముస్లింలు అర్థం చేసుకోవడం లేదు కదా. వారికి నచ్చజెప్పాలి ఇవన్నీ విషయాలు. ఇక 3వ విషయం, పశువుల యొక్క పేడ లేదా పశువుల యొక్క ఎముకతో మలమూత్ర విసర్జన తర్వాత శుద్ధిపరచడం. ఈ 3 విషయాలు చాలా పాపకరమైనవి. దీనికి సంబంధించి చాలా భయంకరమైన హెచ్చరిక ఇవ్వడం జరిగింది. కానీ అసలు టాపిక్ మర్చిపోకండి. ఏంటి? తాయెత్తులు వేసుకోవడం. తీగలు మెడలో వేసుకునే వారితోనే వచ్చింది కదా, ఈ తాయెత్తుల్లోనే వస్తుంది. దీని యొక్క నష్టం ఏంటి? మరోసారి మీరు పైన ఈ హదీసులు చదివారో దానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రయాణంలో ఉండి కూడా ఇలాంటి తాయెత్తులను తీసివేయాలి, మనుషులైనా జంతువులైనా అని హెచ్చరిక ఇచ్చారు. 2వ హదీస్ ద్వారా తెలిసింది షిర్క్ అని. 3వ హదీస్ ద్వారా తెలిసింది అల్లాతో సంబంధం ఉండదు అతనికి. ఎందుకు? అతన్ని దాని వైపునకే అప్పగించడం జరుగుతుంది. అల్లా యొక్క రక్షణలో ఉండడు అతను. ఇక 4వ హదీసులో తెలిసింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అతనికి సంబంధం ఉండదు అని. ఎంత ఘోరమైన విషయం గమనించండి. ఇప్పటికీ కూడా ఇక మన తాయెత్తులు వేసుకొని ఏ పాపం లేదు, మొలిసాబే ఇచ్చాడు కదా అని అనుకోవడం ఎంత బుద్ధి తక్కువతనం, ఎంత మన ధర్మానికి వ్యతిరేకమైన పని చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇందులో 5వది అథర్. అథర్ అంటే ఒక సహాబీ లేదా ఒక తాబీ చెప్పినటువంటి మాట. సయీద్ ఇబ్న్ జుబైర్ చాలా గొప్ప ఇమాం తాబిఈ. ఆయన అంటున్నారు, మన్ ఖతఅ తమీమతం మిన్ ఇన్సానిన్ కాన కఅద్లి రఖబా. ఇమాం వకీ చాలా గొప్ప ఇమాం. ఆయన తన యొక్క పుస్తకంలో రాశారు, తీసుకొచ్చారు ఈ సయీద్ ఇబ్న్ జుబైర్ యొక్క మాట. ఏమంటున్నారు ఆయన? ఒక వ్యక్తి ధరించిన తాయెత్తును తీసే వారికి ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభించును. ఒక
వ్యక్తి ధరించిన తాయెత్తును, అంటే ఒక వ్యక్తి తాయెత్తు వేసుకున్నాడు, నీవు అతన్ని చూసి అతనికి బోధ చేసి పైన మనం చదివినటువంటి 4 హదీసులు వినిపించి, అయ్యా నీవు తాయెత్తు వేసుకుంటే ప్రవక్త వారించిన ఒక పని చేసేవాడివి అవుతున్నావు, అయ్యా నీవు తాయెత్తు వేసుకుంటే షిర్కు పాల్పడుతున్నావు, నీవు తాయెత్తు వేసుకుంటే అల్లా యొక్క సహాయం నీ నుండి లేచిపోతుంది, నీవు తాయెత్తు వేసుకుంటే ప్రవక్తతో నీకు సంబంధం ఉండదు, ఈ 4 హదీసులు చదివాము కదా, అది అతనికి వినిపించి అతని నుండి ఆ తాయెత్తు తీసివేయాలి. ఇలా తీసివేస్తే ఏంటి నీకు పుణ్యం లభించేది? నీవు ఒక బానిసను విడుదల చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇక్కడ షేఖ్ ఇబ్న్ ఉథైమీన్ రహిమహుల్లాహ్ రాస్తున్నారు, ఈ మాట ప్రవక్త చెప్పినట్టు రుజువు లేదు, ఒక సయీద్ ఇబ్న్ జుబైర్ చెప్పారు, కానీ ఇది ఇంత గొప్ప పుణ్యం లభించగలుగుతుందా అని అంటే అవును. ఎందుకు? ఒక మనిషికి నీవు షిర్క్ నుండి రక్షణ కల్పించావు, ఒక మనిషిని షిర్క్ యొక్క చాలా భయంకరమైన లోతైన గొయ్యి నుండి బయటికి తీసావు, కనుక నీవు షిర్క్ లో పడి ఉండే వ్యక్తిని నరకం నుండి ఎలా కాపాడుకున్నావో విడుదల చేసినంత పుణ్యం అంటే నీకు కూడా అల్లా నరకం నుండి ఒక రక్షణ కల్పిస్తాడు. చాలా గొప్ప పుణ్యం ఇది. ఇంకా చివరిలో ఇబ్రాహీం నఖఈ రహిమహుల్లా గారి ఒక మాట తీసుకొచ్చారు. ఈ మాట కూడా ఇమాం వకీ రహిమహుల్లా తన పుస్తకంలో ప్రస్తావించారు. ఏంటి అది? قال إبراهيم النخعي كانوا يكرهون التمائم كلها من القرآن وغير القرآن. వారు అంటే అబ్దుల్లా బిన్ మస్ఊద్ రదియల్లాహు తఆలా యొక్క శిష్యులు అన్ని రకాల తాయెత్తులను అసహ్యించుకునేవారు, నిషిద్ధంగా భావించేవారు. అవి ఖురాన్కు సంబంధించినవైనా లేదా ఖురాన్కు సంబంధం లేనివైనా, అంటే తాయెత్తులు ఆయతులు, ఖురాన్ యొక్క ఆయతులు రాసిన తాయెత్తులను కూడా వారు నిషిద్ధంగా భావించేవారు, అసహ్యించుకునేవారు. ఒకవేళ ఏదైనా తాయెత్తులు ఖురాన్ నుండి లేవు, వేరే ఏవో మాటలు రాసున్నాయి, గీతలు గీసి ఉన్నాయి, అలాంటి వాటిని కూడా వారు అసహ్యించుకునేవారు, నిషిద్ధంగా భావించేవారు. సోదర మహాశయులారా, మొత్తం ఇందులో 6 ఆధారాలు తీసుకొచ్చారు ఇమాం ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహిమహుల్లా కదా. మొదటి హదీస్ సహీ బుఖారీ ముస్లింలోనిది, రెండవది అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు అబూ దావుద్లోనిది, మూడవది అబ్దుల్లా బిన్ ఉకైమ్ తిర్మిజీలోనిది, నాలుగవది ముస్నద్ అహ్మద్లోనిది రువైఫీ రదియల్లాహు అన్హు. 4 హదీసులు, 2 అథర్, ఒకటి సయ్యిద్ ఇబ్న్ జుబైర్, ఒకటి ఇబ్రాహీం నఖీ. రండి ఈ 6 ఆధారాల్లో ఏ విషయాలు బోధపడుతున్నాయో తెలుసుకుందాము. మొదటి విషయం, మంత్రము రుకియా తాయెత్తు యొక్క వివరణ తెలిసింది కదా. అది ఒకవేళ ఖురాన్ నుండి ఉంటే అల్హమ్దులిల్లాహ్, ఏదైనా షిర్క్ పదాలు ఉంటే యోగ్యం లేదు. ఏంటి? మంత్రం రుకియా. కానీ తాయెత్తు గురించి తెలుసుకున్నాము. ఉత్తమ విషయం ఏంటి? ఖురాన్ నుండి అయినా కానీ వదిలేయాలి. ఖురాన్ లేనిది అయితే అనుమానమే లేదు, అది షిర్క్లో వచ్చేస్తుంది. తివల యొక్క భావం తెలిసింది. భార్యాభర్తల మధ్య ప్రేమ కుదరడానికి ఎలాంటి వ్యత్యాసం లేకుండా పైన పేర్కొన్న 3 విషయాలు కూడా షిర్క్గా పరిగణింపబడతాయి. ఏ 3 విషయాలు? మంత్రాలు, తివల మరియు తాయెత్తు. ఇన్న రుకా వత్తమాయిమ వత్తివలత షిర్కునని చెప్పారు కదా ప్రవక్త, దాని విషయంలో ఇది చెప్తున్నారు ఇమాం అబ్దుల్ వహాబ్. కానీ ఇందులో వివరణ ఉంది, ఆ వివరణ మనం ఇంతకు ముందే చదివాము కదా. తాయెత్తు ఎలాంటిదైనా వదిలేయాలి, తివల అది షిర్క్, అందులో అనుమానమే లేదు, మొత్తానికి వదిలేయాలి. రుకియా ఖురాన్ నుండి ఉంటే, ప్రవక్త నేర్పిన దువాల నుండి ఉంటే జాయిజ్, కానీ దానికి వ్యతిరేకంగా ఏదైనా వేరే భాషల్లో షిర్క్ పదాలతో ఉంటే అది హరాం. 4వ విషయం తెలిసింది, దిష్టి తగిలినప్పుడు లేదా తగలకుండా లేదా విషపురుగు కాటేసినప్పుడు షిర్క్ పదాలు కాకుండా ఖురాన్ హదీసుతో రుజువైన దువాలతో రుకియా చేయుట, మంత్రించుట షిర్క్ కాదు. తెలుసుకున్నాం కదా. అయితే
అన్ని రకాల రోగాలకు రుకియా చేయవచ్చును. రుకియా అన్నది ఏదైతే ఖురాన్ హదీస్ నుండి రుజువైన విషయం. ఐదో విషయం, ఖురాన్ ఆయతులతో వ్రాయబడిన తాయెత్తు విషయంలో పండితుల భేదాభిప్రాయం ఏర్పడినది. వాస్తవం ఏమిటంటే అది కూడా యోగ్యం కాదు. ఎలా అనగా, మంత్రం షిర్క్ అని తెలిపిన తర్వాత యోగ్యమైనదేదో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తెలిపారు. కానీ తాయెత్తు విషయంలో అలా తెలుపలేదు. అందుకే ఇందులో అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు తఆలా మాటనే నిజమైనది. ఆరో విషయం, పశువులకు దిష్టి తగలకుండా తీగలు ఇంకేవైనా వేయుట కూడా షిర్కు సంబంధించినవే. ఏడో విషయం, అలాంటివి వేసిన వారిని కఠినంగా హెచ్చరించబడినది. అవునా లేదా? ఫఇన్న ముహమ్మదన్ బరీ ఉమ్మిన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలాంటి వారికి సంబంధం లేకుండా ఉంటారు అని. ఎనిమిదో విషయం, ఒక వ్యక్తి మెడ నుండి తాయెత్తు తీయుట ఎంత పుణ్యమో తెలుసుకున్నాం కదా, చాలా గొప్ప పుణ్యమని. ఇబ్రాహీం నఖీ మాట పైన తెలిపిన మాటకు విరుద్ధం ఏమీ కాదు. అంటే వేరే కొందరు పూర్వ పండితులు ఖురాన్ నుండి అయితే యోగ్యం అన్నారు అని చెప్పాము కదా. ఈ మాట ఇబ్రాహీం నఖీ చెప్పిన మాట వారి మాటకు విరుద్ధం కాదు. ఎందుకనగా ఈయన ఉద్దేశం అబ్దుల్లా బిన్ మస్ఊద్ యొక్క శిష్యులు అని. అక్కడ ఏమొచ్చింది? కాను యక్రహూన. ఇబ్రాహీం నఖీ ఏమంటున్నారు? వారు అసహించుకునేవారు, నిషిద్ధంగా భావించేవారు. వారు అంటే ఎవరు ఇక్కడ? అబ్దుల్లా బిన్ మసూద్ యొక్క శిష్యులు. ఇక రండి, తాత్పర్యంలో షేఖ్ అబ్దుల్ రహమాన్ సాది రహిమహుల్లాహ్ ఏమంటున్నారు చదువుదాం. తమాయిం, తమీమా యొక్క బహువచనం. మన భాషలో తాయెత్తు అని అంటాము. వాటి వైపే ప్రజల మనస్సు అంకితమైపోతుంది. దీని వివరణ దీనికంటే ముందు 7వ అధ్యాయంలో తెలిపిన మాదిరిగానే ఉంటుంది. అంటే సాధనాలకు సంబంధించిన మనం చదివాము కదా. సాధనాలు 3 రకాల, అందులో 3 ఆదేశాలు మనం గమనించాలి అని దాని గురించి ఇక్కడ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇవి కూడా ఒక సాధనంగానే ఉపయోగించబడతాయి కదా. తాయెత్తులు వేసుకున్నట షిర్క్ అని తెలిసింది. అయితే ఇందులో కొన్ని షిర్క్ అక్బర్. అల్లాహ్, గమనించండి, ఇది చాలా శ్రద్ధగా వినే విషయం, అర్థం చేసుకోండి. తాయెత్తులు వేసుకునేవారు శ్రద్ధగా వినండి. తాయెత్తులు వేసుకునేవారు ఒకప్పుడు పెద్ద షిర్కు పాల్పడతారు, మరొకప్పుడు చిన్న షిర్కు. తాయెత్తులు వేసుకునేవారు కొందరు పెద్ద షిర్క్ చేసేవారు ఉంటే మరికొందరు చిన్న షిర్క్ చేసేవారు ఉంటారు. ఎలా పెద్ద షిర్క్ అవుతుంది? ఉదాహరణకు, శైతాన్తో లేక సృష్టి రాసులతో సహాయం కోరడం జరుగుతుంది. అల్లాహ్ ఆధీనంలో మాత్రమే ఉన్న దాని గురించి ఇతరులతో అడగడం జరుగుతుంది. కనుక పెద్ద షిర్కులో పరిగణించబడుతుంది. ఈ విషయం మరీ వివరంగా తరువాత అధ్యాయాల్లో వస్తుంది. గమనిస్తున్నారా? వాస్తవానికి కొందరు ఆమిల్ అని అంటారు కదా. ఆమిల్ సిఫ్లీ ఇల్మ్ రఖనే వాలా అని మన దగ్గర అంటారు. అంటే అదే దర్గాలకు దగ్గరగా వేరే కొన్ని చోట్ల ఉంటారు. మా వద్ద శైతానులు, జిన్నాతులు ఉంటాయి, మాకు సహాయం చేస్తారు. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కానీ, మీది ఏ వస్తువు దొంగలించబడినా కానీ మా దగ్గరికి రండి, మేము తెలుపుతాము. ఇలాంటి అన్ని ఆరోపణలు చేస్తారు. అలాంటి వారు శైతానులతో సహాయం తీసుకుంటారు. అందుకొరకే ఇది పెద్ద షిర్కులో అయిపోతుంది. ఇక తాయెత్తుల్లో మరికొన్ని నిషిద్ధం. ఎందుకనగా అవి షిర్క్ వైపునకు తీసుకువెళ్తాయి. ఉదాహరణకు, అర్థం లేని పేర్లతో, పదాలతో ఉన్న తాయెత్తులు. ఇక ఏ తాయెత్తుల్లో ఖురాన్ ఆయతులు లేదా హదీసులో వచ్చిన దువాలుంటాయో ఇస్లాం ధర్మంలో అనుమతి లేదు గనక వాటిని విడనాడడమే ఉత్తమం. ఈ పద్ధతి నిషిద్ధమున్న వాటి ఉపయోగమునకు దారి తీస్తుంది. అపరిశుద్ధ స్థలాల్లో పోక తప్పదు గనక వాటిని వేసుకున్నవాడు వాటి గౌరవ మర్యాదను పాటించలేడు. ఇవి పాటించిన వానికి సైతం అనుమతి లభించదు. ఎందుకనగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇవ్వలేదు. మంత్రం విషయంలో ఉన్న వివరాన్ని కూడా తెలుసుకోవాలి. అది ఖురాన్ హదీత్ నుండి ఉంటే మంత్రించే వాని గురించి అభిలషణీయమే. ఎందుకనగా ఇది కూడా ఒక ఉపకారం, పుణ్యం కింద లెక్కించబడుతుంది గనుక యోగ్యం కూడా. కానీ మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. ఇంతకుముందు చదివాం మనం,
బాబు మన్ హక్కక తౌహీద్, తౌహీద్ యొక్క నిర్ధారణ చేసిన వారి గురించి ఆ సందర్భంలో ఈ మాట చదివాము. ఇక్కడ ఏం చెప్తున్నారో గుర్తుందా మీకు? ఒక్కసారి నేను నా మాటల్లో చెప్తాను, అర్థం చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మనం దాన్ని చదువుదాము. అదేంటి? ఉదాహరణకు మీరు చాలా మంచి రుకియా చేసేవారు, మంత్రం చదివేవారు. అంటే ఖురాన్ ఆయతులు, హదీతులు, అన్ని దువాలు మంచిగా తెలుసు మీకు. నాకు ఏదైనా రోగం వచ్చింది అని మీకు తెలిసి మీరు స్వయంగా వచ్చి నాకు చదివేశారు. అయితే ఇందులో మీకు పుణ్యం లభిస్తుంది, అల్హమ్దులిల్లా. కానీ ఏమంటున్నారు ఇక్కడ? నాకు ఏదైనా రోగం వచ్చినప్పుడు, అయ్యా మీరు నాకు దువా చదవండి, అయ్యా నాకు మీరు మంత్రం చదవండి, అయ్యా మీరు నాకు రుకియా చేయండి అని నేను ఇలా అడగకూడదు. అడిగితే హరాం కాదు, కానీ అడగకుండా ఉండడం మంచిది. అడగకుండానే ఎవరైనా దమ్ చేస్తే, రుకియా చేస్తే నేను వద్దనకూడదు. ఎందుకంటే అతడు ఒక మంచి కార్యమే చేస్తున్నాడు. కేవలం అడగకుండా ఉండడం ఇది చాలా ఉత్తమమైన విషయం అని, ఇది ఇంతకుముందు కూడా మనం చదివి ఉన్నాము. బహుశా మీ అందరికీ గుర్తుకొస్తుంది కావచ్చు. కానీ మంత్రం చేయించుకునే వ్యక్తి స్వయంగా అడగక ఉండడమే మంచిది. మంత్రించడమైనా లేక ఇంకేదైనా అడగక ఉండడం మానవుని సంపూర్ణ నమ్మకం, బలమైన విశ్వాసం యొక్క నిదర్శన. అడగడంలో అతనికి లాభం మరియు అది యోగ్యం అయినప్పటికీ అడగకపోవడం మంచిది అనబడుతుంది. ఇందులోనే వాస్తవ తౌహీద్ యొక్క రహస్యం ఉంది. ఈ విషయాన్ని గమనించి ఆచరించేవారు చాలా అరుదు. మంత్రంలో అల్లా ఇతరులతో స్వస్థత కోరి వారితో దువా చేయబడితే అది పెద్ద షిర్క్. చూసారా? మంత్రంలో అల్లా ఇతరులతో స్వస్థత కోరి వారితో దువా చేయబడితే అది పెద్ద షిర్క్. ఎందుకంటే దుఆ, మొర అల్లా ఇతరులతో చేయరాదు గనక. ఈ వివరాలన్నీ జాగ్రత్తగా తెలుసుకో. అందులో ఉన్న సూక్ష్మ వ్యత్యాసాలను గమనించకుండా అన్నిటి గురించి ఒకే రకమైన తీర్పు చెయ్యకు, జాగ్రత్తగా ఉండు. ఇక్కడి వరకు ఈనాటి 8వ పాఠం అల్హమ్దులిల్లా పూర్తయింది. మీకు విషయాలు అన్నీ అర్థమయ్యాయి అని ఆశిస్తున్నాను. ఏదైనా విషయం అర్థం కాకుంటే మీ వద్ద మైక్ ఆన్ ఉంది అని అనుకుంటున్నాను నేను. అవును, మీరు మైక్ ఆన్ చేసి ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చును.